ఈరోజు మనం ఈ వీడియోలో అక్షరాలు భేదాలు గురించి తెలుసుకుందాం. అక్షరం అంటే ఏంటి? అసలు క్షరం అంటే నాశనం. క్షరం లేనిది అంటే నాశనం కానిది అక్షరం. అక్షరం ఎప్పుడూ నాశనం అవ్వదు. అందుకే అక్షరం అంటే నాశనం లేనిది అని అర్థం. మన తెలుగు భాషలో అక్షరాలు మొత్తం 52 ఉన్నాయి. అయితే అందులో ఈ అక్షరాలని 3 రకాలుగా విభజించడం జరిగింది. అచ్చులు అని 1, 2 హల్లులు, తర్వాత ఉభయాక్షరాలు. అచ్చులు 14, హల్లులు 36, ఉభయాక్షరాలు 3. ఈ అక్షరాలనే వర్ణాలు అని కూడా అంటారు. ఈ అక్షరాల సముదాయాన్ని మొత్తాన్ని కలిపి అక్షరమాల, అక్షరమాలిక, వర్ణ సమన్వయము అని కూడా అంటారు. ఒక్కొక్క అక్షరాలని వర్ణములు అని, అక్షరాల మొత్తాన్ని కలిపి అక్షరమాల, అక్షరమాలిక, వర్ణ సమన్వయము అని చెప్తారు. ఈ అక్షరాల్లో భేదాలు అవే ఇవి 3 రకాలుగా విభజించడం జరిగింది. మొదటిది అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములు. ముందుగా అచ్చుల గురించి తెలుసుకుందాం. అచ్చులనే ప్రాణములు అని కూడా అంటారు. అలాగే స్వరాలు అని కూడా అంటారు. వీటిని స్వయం రాజంతే ఇతి స్వరాహ అని ఎందుకు అంటున్నారు? సొంతంగా వాటికవే పలుకబడతాయి. అంటే అచ్చులు వాటికవే చెప్పబడతాయి. హల్లులు అనుకోండి, హల్లులు అచ్చులతో కూడి ఉంటాయి. అలా కాకుండా అచ్చులు సొంతంగా వాటికవే పలకబడతాయి కాబట్టి వీటిని స్వయం రాజంతే ఇతి స్వరాహ అని చెప్తారు. అచ్చులు ఇవి: అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఐ, ఓ, ఔ. ఇప్పుడు రు అనేది పలకడం ఇప్పుడు అయితే రాయడం లేదు, కానీ అచ్చుల్లో లెక్కలోకి వస్తుంది. ఈ అచ్చుల్లో మళ్ళీ రకాలు. మొదటిది హ్రస్వములు. హ్రస్వములు అంటే ఒక్క మాత్రా కాలంలో ఉచ్చరించేవి. ఒక్క మాత్రా కాలం అనగా ఒక రెప్పపాటు సమయం. కనురెప్ప అయితే మనం ఎంత సమయంలో కనురెప్ప కొడతామో అంత సమయంలో పలకబడే వాటిని రెప్పపాటు సమయం, మాత్రా కాలము అని అంటారు. ఈ ఒక్క మాత్రా కాలంలో పలకబడేవే హ్రస్వములు. అవే అ, ఇ, ఉ, రు, ఏ, ఓ. అలాగే పలకాలి కూడా. ఆ అనకుండా అలాగే పలకాలి. దీంట్లో మళ్ళీ దీర్ఘములు. దీర్ఘములు అంటే 2 మాత్రా కాలంలో ఉచ్చరించేవి. 2 మాత్రా కాలం సమయంలో ఉచ్చరించబడే వాటిని మనం దీర్ఘములు అంటారు. అంటే 2 సార్లు కనురెప్పపాటు సమయం, 2 సార్లు కనురెప్ప కొడితే ఎంత సమయం అవుతుందో అది 2 మాత్రా కాలము అని అంటారు. అవి ఇలా: ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ. అంతేగాని దీర్ఘం తీయమన్న దీర్ఘం ఎక్కువసేపు కూడా తీయొద్దు. అలాగే ప్లుతములు మూడవది. 3 మాత్రా కాలంలో ఉచ్చరించబడేవి. 3 మాత్రల కాలంలో ఉచ్చరించాలి వీటిని. అంటే 3 సార్లు కనురెప్ప కొట్టినంత సమయంలో ఉచ్చరించేవాడి వాటిని మనం ప్లుతములు అంటారు. అవే ఐ, ఔ. మళ్ళీ ఇంకొకటి వక్రములు. వక్రము అంటే ఏంటి? వంకరగా ఉండేది అని కదా అర్థం. వక్రములు అంటే వంకరగా ఉండే అక్షరాలు. మళ్ళీ అందులో హ్రస్వవక్రములు, దీర్ఘవక్రములు అని చెప్పడం జరిగింది. హ్రస్వవక్రములు ఏవి? హ్రస్వాల్లో ఉండేవి. దీర్ఘాల్లో ఉండేవి దీర్ఘవక్రములు. హ్రస్వములు వేరు, దీర్ఘములు వేరు అనుకున్నాం కదా. హ్రస్వముల్లో ఏ, ఓ. అలాగే దీర్ఘములో ఏ, ఓ. మరలా వక్రతమములు అంటే ఇవి ఇంకా కొంచెం వంకరగా ఉండేవి అని అర్థం. మిక్కిలి వంకరగా ఉండే అచ్చులను వక్రతమములు అంటారు. అవే ఐ, ఔ. ఇలా అచ్చులను ఈ విధంగా విభజించడం జరిగింది. అలాగే ఉభయాక్షరముల గురించి తెలుసుకుందాం. ఉభయాక్షరములు అంటే అచ్చులతోనూ హల్లులతోనూ రాస్తారు కాబట్టి వీటిని ఉభయాక్షరములు అంటారు. అచ్చుల ధర్మాలను అలాగే హల్లుల ధర్మాలను కలిగి ఉంటాయి. అవే సున్నా, అరసున్నా, విసర్గ. అంటే వీటిని
ఆ అచ్చులతో కూడా రాయగలుగుతాం. అంటే ఆ పక్కన 0 పెడతాం, అలాగే కా పక్కన 0 పెడతాం. అంటే అచ్చులకి 0 వస్తుంది, హల్లులకి 0 వస్తుంది. రెండిటి పక్కన ఉపయోగిస్తాం కాబట్టి ఉభయాక్షరాలు. అలాగే ఆకి విసర్గ వస్తుంది, కాకి విసర్గ వస్తుంది. ఇది అచ్చు, ఇది హల్లు. ఇలా అచ్చులతో హల్లులతో ఉపయోగిస్తాం కనుక ఉభయాక్షరాలు. అలాగే అరసున్నా కూడా. అయితే అరసున్నాకి అది ప్రత్యేకమైన ధ్వని అంటూ ఏమీ లేదు కనుక ఎక్కువగా వాడరు. హల్లులు తీసుకున్నట్లయితే ఇప్పుడు అచ్చులు ఉభయాక్షరములు అయిపోయింది. హల్లులు, వీటిని మనం ప్రాణులు, వ్యంజనములు అని పిలుస్తాం. ఎందుకని? ప్రాణములు అంటే అచ్చులు కదా, అచ్చులతో కూడి పలుకుతాం కాబట్టి ప్రాణులు అని, ప్రాణములతో కూడి పలుకుతాం కాబట్టి ప్రాణులు అని, అచ్చులతో కూడి పలుకుతాం కాబట్టి వ్యంజనములు అని వీటికి 2 పేర్లు ఉన్నాయి. వీటిలో మళ్ళీ రకములు చూడండి. ఎందుకంటే ప్రాణములు అచ్చులతో ఎలా పలుకుతామో ఒకసారి ఇక్కడ చూద్దాము. కా అనే అక్షరం ఉందనుకోండి, కాని క్ ప్లస్ ఆ అని రాస్తాం. అంటే ఇది అచ్చు, ఇది హల్లు, ఇది అచ్చు. అచ్చులతో ప్రతి ఒక్క హల్లు అచ్చుకు జత చేయబడి ఉంటుంది. ఉదాహరణకి గా తీసుకుంటే ఘ ప్లస్ ఆ అవుతుంది. అంటే ప్రతి ఒక్క అక్షరము అచ్చుకు జత చేయబడి ఉంటుంది కనుక వీటిని మనం ప్రాణములతో ఉండే ప్రాణములని, అచ్చులతో కూడి ఉన్నాయి కాబట్టి వ్యంజనములు అనే పేర్లు 2 పేర్లు వీటికి ఉన్నాయి. వీటిలో మరలా రకములు. అది మొట్టమొదటిది పరుషములు. కఠినంగా పలుకబడేవి పరుషములు. కఠినంగా అంటే ఖచ్చితంగా మనం గుర్తుంచుకొని పలికేవి అన్నమాట. అవే క, చ, ట, త, ప. వీటికి మరలా శ్వాసములు అనే పేర్లు కూడా ఉంది. శ్వాసములు అనే పేరు కూడా వీటిని కలదు. క, చ, ట, త, ప అనేవి పరుషములు. ఇవి హల్లుల్లో రకాలన్నమాట. మరలా హల్లుల్లో ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి. అవే సరళములు రెండవది. తేలిగ్గా పలికేవి సరళములు. తేలిగ్గా వీటిని నాదములు అని కూడా అంటారు. తేలిగ్గా అంటే మనము ప్రత్యేకంగా గుర్తుంచుకొని పలకాల్సిన అవసరం లేకుండా మనము భాషని ఖచ్చితంగా ఎప్పుడు పుస్తకాల్లో ఉన్న భాషని ఉపయోగించకుండా మనం ఇంట్లో ఒక రకమైన భాష ఉపయోగిస్తాం కదా, అలాంటి సమయంలో మనము ఈ అక్షరాలను ఉపయోగిస్తాం. గ, జ, డ, ద, బ. మామూలుగా వ్యాకరణంలో కూడా చూసినట్లయితే క, చ, ట, త, ప ల దగ్గర గ, జ, డ, ద, బ అనే అక్షరాలు జత కూడుతాయి. ఎక్కువగా ఇవి పద్యాల్లో జత కూడుతాయి. అలాగే గ, చ దగ్గర స అనే అక్షరం కూడా జత కూడుతుంది. ఇవి ఎక్కువగా మనకి సరళాదేశ సంధి, గసడవాదేశ సంధిలో కనబడతాయి. కా దగ్గర గా అంటాం. కన్ను, గన్ను, చందమామ, సందమామ. ఇలా ట దగ్గర డ, తా దగ్గర ద, పా దగ్గర బా అనే అక్షరాలని పలుకుతూ ఉంటాము. ఇది మనకు తెలియకుండా మనం పలుకుతూ ఉంటాం. మనం గమనించినట్లయితే ఇవి తెలుస్తూ ఉంటాయి. అందుకే వీటిని ప్రత్యేకంగా చదువుతాం కాబట్టి, గుర్తుంచుకొని కఠినంగా చదువుతాం కాబట్టి పరుషములని, అలాగే ఇవి చాలా తేలిగ్గా చదువుతాం కాబట్టి సరళములని పిలుస్తారు. మూడవది స్థిరములు. పరుషాలు సరళాలు కానివి స్థిరాలు. పరుషాలు ఏవి? కచ్చట తప్ప. సరళాలు గ, జడ, ద, బ. ఇవి కాకుండా మిగిలినవన్నమాట. ఖ, ఘ, ఇඤ, ఇక్కడ నుండి హ వరకు. ఇలా ఈ అక్షరాలను మనం స్థిరములు అంటారు. ఈ అక్షరాలు వేరే అక్షరాలతో జత కూర్చుకోవన్నమాట. అంటే వ్యాకరణ కార్యాలు జరిగేటప్పుడు వీటిలో ఎలాంటి మార్పు చెందకుండా ఉంటుంది, స్థిరంగా ఉంటాయి కాబట్టి వీటికి స్థిరములు అనే పేరు వచ్చింది. అలాగే హల్లుల్ని ఇంకా కొన్ని భాగాలుగా విభజించడం జరిగింది. అవే స్పర్శములు. స్పర్శములు అంటే కా నుండి మా వరకు గల అక్షరాలు అన్నమాట. ఇక్కడ చూడండి, కా నుండి మా వరకు. మామూలుగా హల్లులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు? కా నుండి మనకి హ లేదా బండిరా. బండిరా కొంత ముందే రాస్తే హా వరకు అని లెక్కలోకి వస్తుంది. లేదు హా రాసి అలా బండిరా రాస్తే బండిరా వరకు అని లెక్కలోకి వస్తుంది. హా వరకే ఉంది అని అనుకోవద్దు. కా నుంచి హా వరకు అని వస్తుంది. అంటే యా, రా, లా, బండిరా రాస్తారు, అలా వా అని రాస్తారనమాట. తర్వాత షే, షా, సా, హా అని రాయడం జరుగుతుంది. అందుకని హా వరకు అని చెప్తున్నాను.
ఇవి హల్లులు. ఈ హల్లుల్లో మరలా ఇవి పర్షములు, సరళములు, స్థిరములు అని కాకుండా వీటిని మళ్ళీ స్పర్శములు. కా నుండి మా వరకు స్పర్శములు. ఇవి నోటి భాగాలతో బాగా గట్టిగా పలుకుతున్నందువలన వీటికి స్పర్శములు అని పేరు వచ్చింది. ఇందులో మరలా కా వర్గము. వర్గం అంటే ఏం లేదు, కా వరుసలో ఉండే అక్షరాలను కా వర్గము అంటారు. అంటే క, ఖ, గ, ఘ, ఇఞ. అలాగే చా వరుసలో ఉండే అక్షరాలు చా వర్గము, టా వరుసలో ఉండే అక్షరాలు టా వర్గము, తా వరుసలో ఉండేవి తా వర్గము, పా వరుసలో ఉండేవి పా వర్గము. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న వాటిని ఏమో స్పర్శములని, మరలా ఒక్కొక్క వరుసలో ఉండే వాటిని కా వర్గం, చా వర్గం, టా వర్గం, తా వర్గం, పా వర్గం అని ఇలా విభజించడం జరిగింది. మరలా వీటిలో వర్గయుక్కులు అంటారు. అంటే వర్గయుక్కులు వర్గంలో, ఇది వర్గం కదా, ఈ వర్గంలోని 2వ 4వ అక్షరాలు అంటే ద్వితీయ చతుర్థ అక్షరాలు. ద్వితీయ అంటే 2, చతుర్థ అంటే 4. ఈ వర్గయుక్కులు అంటే ఈ వరుసవి ఈ వరుసవి, ఇలా ఈ వరుస వాటిని మనం వర్గయుక్కులు అంటారు. వాటి గురించి ఒకసారి చూద్దాం. యుక్కు, వర్గయుక్కులు. యుక్కు అంటే జత. ఇవి వర్గ ద్వితీయ చతుర్థాక్షరములు. వర్గంలో 2వ 4వ అక్షరాలు అవే ఇవి. మరలా అనునాసికములు. అనునాసికములు ముక్కు సహాయంతో పలికేవి. ముక్కు, నాసికం అంటే ముక్కు అన్నమాట. కాబట్టి వీటిని అనునాసికములు అంటారు. ఇవి చూడండి, ఞ, ఇని, అణ, నా, మా అనే శబ్దం మనకి ముక్కు నుండి బయటకు విడుదలవుతుంది కనుక వీటిని మనం అనునాసికములు అని అంటాం. అలాగే అంతస్తములు. స్పర్శాలకు ఉష్మాలకు మధ్యలో ఉండేవి. స్పర్శములేవి కా నుండి మా కదా. అలాగే ఉష్మాలు శేష, సాహ. ఆ మధ్యలో ఉండేవి య, ర, బండిర, ల, అళ, వ. వీటిని అంతస్తాలు అని అంటారు. అలాగే ఉష్మాలేవి ఊది పలికేవి. ఊది పలుకుతాం, షే, ష, స, హ అని అలా ఊది పలుకుతున్నందువల్ల వీటికి మనం ఊష్మాలు అని పేరు వచ్చింది. అలాగే మరలా ఇవి ఇక్కడి వరకు తీసుకున్నట్లయితే దీని ఇంకొక విషయము, ధృతము, ధృత ప్రకృతికము, కళలు. వీటి ప్రత్యేకమైన విషయాల గురించి తెలుసుకుందాం. ధృతము అంటే నకారం అన్నమాట. నకారం మనము పద్యాల్లో కనుక చూసినట్లయితే ఎక్కువగా ఇలా అవసరం లేని ఒక నకారం వచ్చి చేరుతుంది ప్రతి ఒక్క పదం దగ్గర. ఇది వ్యాకరణ భాషలో గురువు రావడం కోసము దీన్ని ఉపయోగిస్తారు. కానీ ఇది లేకపోయినా ఇక్కడ ఉన్న పదానికి అర్థం ఉంటుంది. చూడండి, నన్నున్, నన్ను, నన్ను, నన్నున్ 2 పదాలకు అర్థం ఒకటే, నన్ను అనే అర్థం. వెళ్ళినన్, వెళ్ళినా. అయితే ఇక్కడ వ్యాకరణ దోషం ఉండకుండా ఉండడం కోసం ఈ నకారం వచ్చి చేరుతుందనమాట. ఈ నకారాన్నే ధృతం అంటాం. కేవలం ఈ నకారాన్ని ధృతం అంటాం. అవసరం లేని చోట కరిగిపోయేది ధృతం అని అర్థం. అలాగే ధృత ప్రకృతికం ఏంటంటే ఈ ధృతం చివర ఏ ఉంటుందో ఆ చివర ఉన్న ఈ పదాన్ని ధృత ప్రకృతికం అంటారు. అనెన్ అంటే ఇదొక్కటి నకారం, ఇదొక్కటేమో ధృతం, ఇది మొత్తం ధృత ప్రకృతికం అన్నమాట. ఈ నకారం చివర ఉన్నటువంటి ఈ పదాన్ని ధృత ప్రకృతికం అంటారు. అలాగే కళలు ఏంటివి? ధృత ప్రకృతికాలు కానివి కళలు, అంటే ఈ నకారము లేనటువంటివి కళలు. ఇప్పుడు చూడండి, అనెను, అనెను. ఇది ఎందుకు ఉదాహరణ తీసుకున్నా అంటే ఇక్కడ ను ఉంది. ను అనేది మళ్ళీ ధృతం కాదు. ఎప్పుడైతే పొల్లు అక్షరం ఉంటుందో అదే ధృతం అవుతుంది. అనెను, అనెను అనేది కళలు కిందికి వస్తుంది. ఇది ధృతం కాదు. నకారం అంటే మళ్ళీ నా అంటే నా, ను, నే, నై అవన్నీ ధృత కిందికి రావు. కేవలం పొల్లు అక్షరం ఉన్నటువంటిది మాత్రమే ధృతం క్రిందికి వస్తుంది. అనెను అనేది ఏమవుతుంది? అప్పుడు కళలు అవుతుంది, ధృత ప్రకృతికం అవ్వదు. ఇక్కడ అనెన్, ఇక్కడ అనెనుకు తేడా ఉంది చూడండి. అనెన్, అనెను. మళ్ళీ ఇందులో నూలో ఏముంటుంది? మళ్ళీ ప్లస్ ఊ ఉంటుంది, ఇలా అచ్చు ఉంటుంది కనుక ఇది ధృత ప్రకృతికం కాదు. అలాగే ఉదాహరణలు రాముడు, విష్ణువు. ఇంకొకటి మనము బాగా గుర్తుంచుకోవడానికి ఏం చేస్తాం, కా నుండి మా వరకుని ఈ వరుస మొత్తాన్ని పరుషములు, 3వ వరుస మొత్తాన్ని సరళములు,
ఈ మొత్తం లాస్ట్ వరుస మొత్తాన్ని అనునాసికములు, వీటిని వర్గయుక్కులు, వీటిని అంతస్తాలు, ఇవి ఊష్మాలు అని తేలిగ్గా గుర్తుంచుకోవచ్చు.